హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనుకోండి. సో ఈసారి అగ్ని పరీక్ష రేపటి నుండి అండ్ ఈ రోజు నుంచి మీకు 3 o'clock టెలికాస్ట్ అవుతుందంట స్టార్ మాలో. అది మామూలుగా వేశారు, మరి అది ఎంతవరకు నిజమా లేదా అంటే ఆల్రెడీ వేశారు కదా. సో టీవీలోనే టెలికాస్ట్ చేశారు, కింద వేశారు అగ్ని పరీక్ష షో 3 o'clock అని చెప్పేసి. సో చూడాలి ఏ విధంగా ఉంటుంది, ఎంత ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఓటింగ్ అనాలిసిస్ చేయాలి అని అనుకున్నాను, ఎందుకంటే నిన్న చేయొచ్చు, బట్ ఏంటంటే నిన్న ఓవరాల్గా ఏంటి పరిస్థితి అనేది ఒక క్లారిటీ రాలేదు. అందుకనే ఒక రోజు గ్యాప్ తీసుకొని తర్వాత నుంచి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు అనుకో వీక్కి ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా ఎండింగ్ వరకు September 5th వరకు ఉంది కాబట్టి సో ఒక క్లారిటీ వచ్చాక అట్లీస్ట్ 1 day డిలే చేసి తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. నిజంగా మనము ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఖచ్చితంగా టాప్లో ఉన్నారు, అండ్ లీస్ట్లో ఉండాల్సిన వాళ్ళు టాప్లో ఉండాల్సిన వాళ్ళు లీస్ట్లోకి వచ్చారు. అండ్ ఇక్కడ కూడా చాలా అంటే చాలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే నడుస్తుందా అంటే ఖచ్చితంగా అది అంతవరకు బీట్ చేసే సిచ్యువేషన్ లేదు. బట్ అన్అఫిషియల్ ఓటింగ్లో అయితే ఇది రచ్చలేపుతుంది అనుకోవచ్చు. ఏంటి అని అంటే అసలు ఇక్కడ టాస్కులతో కానీ కంటెంట్తో సంబంధం లేకుండా ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా పెరుగుతుంది. ఎందుకు అనంటే ఇప్పటి వరకు ఏదైనా మన కంటెస్టెంట్స్ ఉన్న వాళ్ళు లోపల ఉంటారు, బయట మ్యాజిక్లు, జిమ్మిక్లు, పిఆర్లు, స్టంట్లు ఇవన్నీ చాలా చేస్తుంటారు. ఇక్కడ మెయిన్ అగ్ని పరీక్షల షో ప్రాబ్లం ఏంటి అని అంటే ఆల్రెడీ కంటెస్టెంట్స్ బయట ఉండే ప్రమోట్ చేసుకుంటున్నారు, అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని అనుకుంటాం కదా. సో అలాంటివన్నీ తలకిందులుగా తారుమారు చేస్తూ ఉన్నారు. ఆడియన్స్ నిజంగానే తెలివి మీరిపోయారా అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా పొజిషన్స్ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫస్ట్గా ఎవరు ఊహించని పేరు, నాకు తెలిసి ప్రసన్న గారు ఉంటారు అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదు అని అంటే అనుష, అంటే సోషల్ మీడియాలో బాగా ఎక్కువ పాపులేషన్ ఉంది, ఆమెకి ఎక్కువ ఓటింగ్ అనేది పడుతుంది అని చెప్పేసి అని అనుకున్నాం కదా. సో ఇలాంటివన్నీ తారుమారు చేశారు. ఏకంగా షకీబ్ టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నారు, అండ్ మామూలుగా కాదు. సో నేను అనుకున్నాను మనోడికి ఛాన్స్ అంత దూరం పోయే ఛాన్స్ ఉందా అనుకున్నాను. బట్ మొన్న ఏదైతే జరిగిందో మనోడు టాస్క్ ఆడడానికి ఎంత కష్టపడ్డాడో, ఎంత అదయ్యాడో జనాలకు బాగా రీచ్ అయిపోయింది. సో అది ఆ బేసెస్ ఖచ్చితంగా జనాల ఇంపాక్ట్ క్రియేట్ చేసేసి మనోడిని టాప్ పొజిషన్లో ఉన్నాడు. సయ్యద్ షకీబ్ మనోడు టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 16 to 17% ఓటింగ్ అనేది పడుతుంది. అరే 16 to 17% 1 day ఆఫ్టర్ 1 day అంటే ఒకరోజు కంప్లీట్గా అయిపోయినాక కూడా ఈ ఓటింగ్ లీడ్ చేయగలుగుతున్నాడు అని అంటే చాలా ఇంపాక్ట్. ఆల్రెడీ జనాల్లోకి రీచ్ అవ్వడానికి చాలా పెద్ద కంటెంట్ అవసరం లేదు, అక్కడ క్యారెక్టర్ అనేది ఇంపాక్ట్ చూపించిందా అంటే ఖచ్చితంగా మనోడి మీద ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. అండ్ తర్వాత వచ్చేసరికి డెనిన్ పవన్. సో డెనిన్ పవన్ కూడా నేను నిజంగానే మనోడికి కూడా అంత సినిమా ఉందా, అంత జనాలకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాడే అనుకున్నాము. బట్ మనోడిది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇక్కడ ఓటింగ్ పడుతుందా లేదంటే నార్మల్గా పడుతుందా తెలియట్లేదు. కానీ సో ఇంకా ఒకరోజు 2 రోజులు గడిస్తే కానీ ఒక క్లారిటీ అనేది రాదు. అంటే వీళ్ళు టాప్లో ఉంటారు, వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది, అంటే బిగ్ బాస్ 9కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది అనే కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఇప్పటివరకు ఏంటంటే చాలా షఫ్లింగ్స్ అవుతూ ఉంటాయి, అండ్ టాప్ 5 పొజిషన్స్ మాత్రమే వెళ్తారా హౌస్లోకి అంటే అదే జరుగుతుంది. టాప్ 5 పొజిషన్ ఓటింగ్ ద్వారా తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ మనోడికి కూడా ఆల్మోస్ట్ 15 to 16% ఓటింగ్ అయితే నడుస్తూ ఉంది. అరే నిజంగానే ఈ రేంజ్ ఓటింగ్ ఉంటుందంటే ఖచ్చితంగా పడుతూ ఉంది. ఆఫ్లైన్లో బాగా ఇంపాక్ట్ చూపిస్తున్న వాళ్ళు వీళ్ళు అనమాట. అసలు మనం ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసామో మన మాస్క్ మ్యాన్ అవని, వీళ్ళ చాలామందిని, దమ్ము శ్రీజ అవని, వీళ్ళు ఎక్కువ జనాలకు కనెక్ట్ అయిపోయారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి కనెక్ట్ అయిపోతారు, కొంతమంది ఈ కంటెంట్కు తొందరగా కనెక్ట్ అవుతారు. మాస్క్ మ్యాన్కి అండ్ శ్రీజాకి వీళ్ళిద్దరికి కూడా ఎక్కువ రీచింగ్ వచ్చింది అని అనుకునే లోపు కానీ వీళ్ళు అలా తలదనుకుంటూ ముందుకెళ్ళారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్. సో మనోడికి కూడా 12 to 13% ఓటింగ్ అనేది నడుస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ మన సోల్జర్ ఉన్నాడు కదా, సోల్జర్ పవన్ కళ్యాణ్ మనోడు ఖచ్చితంగా ఈయనకి ఇంత ఓటింగ్ వస్తుందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అంత యాక్టివ్నెస్ లేదు, అంటే ఉన్నాడు బట్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత కంటెస్టెంటా అంటే ఖచ్చితంగా కాదు. బట్ ఎక్కడో తెలియని కనెక్టివిటీ అయితే కనెక్ట్ చేసినట్టుగా అనిపించింది. అందుకనే పవన్ కళ్యాణ్ అండ్ 12 to 13% ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అండ్ 3rd పొజిషన్లో ఉన్నాడు. అండ్ 4th పొజిషన్ వచ్చేసరికి ప్రసన్న కుమార్ గారు ఉన్నారు.
యాక్చువల్గా నేను ఓవరాల్గా చూసుకుంటే మనోడే టాప్లో ఉంటాడేమో, ఎందుకంటే అంత పాజిటివిటీ వచ్చింది మనోడికి. ఆ రేంజ్లో జనాలు ఎక్కడ చూసినా కూడా మనోడిని ఇన్స్పిరేషన్గా, ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కూడా మనోడిదే హైలైట్ అవుతుంది. మనోడిది సెర్చ్ చేసి పాత రీల్స్ ఏమైనా ఉన్నాయి కట్ చేసి దాంట్లో ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పేరు కదా, మనోడికి ఓటింగ్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి అని అనుకున్నాను. బట్ మనోడు 4th పొజిషన్కే ఉండిపోయాడు అనమాట. ఆ 4th పొజిషన్లో కూడా అండ్ 10% ఓటింగ్ అనేది నడుస్తుంది. మరీ హెవీగా కాదు, 10% ఓటింగ్ అని అంటే పెద్ద చెప్పుకునేంత ఓటింగ్ అయితే కాదు అనేది నా పర్సనల్గా అనిపించింది. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే ఓటింగ్ చాలా కంప్లీట్గా డౌన్ ఫాలోలోకి వచ్చినట్టే ఒక్కొక్కరు తగ్గుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఇలాగ ఉంటే పరిస్థితి నిజంగానే వీళ్ళు వెళ్ళిపోతారా? ఇంకోటి ఏంటంటే ప్రసన్న కుమార్ని ఆల్రెడీ రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపించారు. ఇప్పుడు ఈయన బయటకు వచ్చినాక ఆల్రెడీ ఒక 3-4 అనుకోండి, 3-4 మ్యాక్సిమం ఎపిసోడ్స్ అయిపోయినాక మనోడు రెడ్ కార్డ్, లేదంటే ఒక 5-6 అయిపోయినాక రెడ్ కార్డ్ ఇచ్చినాక దానివల్ల యూజ్ ఏంటి? రెడ్ కార్డ్ ఇవ్వడం ఎందుకు? ఓటింగ్లో ఎందుకు పెట్టాలి? అండ్ September 5th వరకు మనోడు ఓటింగ్లోనే ఉంటాడు. సో అది ఏందో మరి వాళ్ళ ఆలోచన ఏందో అర్థం కావట్లేదు. వైల్డ్ కార్డ్లో పంపిస్తారా, లేదంటే డైరెక్ట్గా వీళ్ళని సెలెక్ట్ చేసి జడ్జెస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్తారా అనేది అయితే తెలీదు. ప్రసన్న కుమార్ 4th పొజిషన్. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి ప్రియా ఉంది, ప్రియా శెట్టి. సో ఈమె కూడా నిజంగానే సోషల్ మీడియాలో ఈమెకు మామూలు కాదు, వీళ్ళకి ఏకంగా ఫ్యాన్ పేజెస్ పెట్టుకున్నారు. వీళ్ళు కర్నూలు అమ్మాయి అని చెప్పేసి కొన్ని పెడుతున్నారు. వీళ్ళకు నిజంగా అది తెలియకుండానే నెగిటివిటీ అయిపోతుంది. ఎందుకంటే ఒక ప్రాంతం కానీ, ఒక క్యాస్ట్ కానీ, ఒక ఏదైనా ఒకే దాని మీద బేస్ చేసుకొని తీసుకెళ్తే ఏమవుతుందంటే ఆ సర్టన్ పీపుల్ వరకే అట్రాక్ట్ అవుతారు, ఆ సర్టన్ పీపుల్ వరకే దాన్ని ఓటింగ్ అనేది వేస్తారు. కాబట్టి మిగతా వాళ్ళు అంత కనెక్టివిటీ ఉండదు, అంత కనెక్ట్ అవ్వలేకపోతారు. ఇది ఈమెకే మైనస్ అవుతుంది. కానీ చాలామంది ఓన్గా ప్లేసెస్ని ఆ క్యాస్ట్ వైజ్ కానీ కొంతమంది అయితే సపోర్ట్ చేసుకుంటున్నారు. ఈమె కూడా ప్రియా శెట్టి అండ్ 5th పొజిషన్లో ఉంది. అండ్ 6th పొజిషన్ ఈమె కూడా మోస్ట్లీ 9% ఓటింగ్ అనేది పడుతుంది, 8-9% ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ అనుషా రత్నం. సో ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఈమె సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే బిగ్ బాస్లో మీ అగ్ని పరీక్షలో మీరు ఓట్లు వేయండి ఇదే ఉంది అనమాట. చాలామంది ఈమె స్టోరీస్ పెడుతుంది. అండ్ చాలామంది ఈమె కామెంట్ చేసినాయి కానీ, ఓట్లు వేసినాయి కానీ, ఎక్కువగా బాగా సోషల్ మీడియాలో యాక్టివిటీగా ఉంది. సోషల్ మీడియా ప్రతిరోజు ఒక వీడియోలాగా ఒక 2-3 వీడియోలు వేస్తున్నట్టుగా బాగా సోషల్ మీడియాను వాడుతూ ఉంది. అనుషా రత్నం కూడా ఆల్మోస్ట్ 7-8% ఓటింగ్ అనేది నడుస్తుంది. అంటే 8-9 వరకు వచ్చు, 7-2 కాదు, 8-9% ఓటింగ్ ఈమెకు, ప్రియాకి ఆల్మోస్ట్ దగ్గర ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ 6th కంటెస్టెంట్, 7th కంటెస్టెంట్ హరీష్. సో మర్యాద మనీష్ కాదు, అండ్ మనీష్ మన మాస్క్ మ్యాన్ హరీష్. ఈయన కూడా ఇంకా ఓటింగ్ పెరుగుతుందేమో అనుకున్నాను. బట్ మనోడు స్ట్రేట్ ఫార్వర్డ్ అండ్ చాలా చూడ్డానికే ఒక విధంగా ఉంటాడు. మనోడు అందరూ ఒకలా ఉంటే మనోడు మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం సపరేట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ పర్సన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈయనకు బాగా కలిసి వచ్చేది కాంట్రవర్సీ బాగా చేస్తాడు. అండ్ కాంట్రవర్సీని బాగా డిఫెండ్ చేసుకోగల క్యాపబిలిటీ ఉన్న కంటెస్టెంట్ అనమాట. సో హరీష్. సో మనోడు కూడా 6-7% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. అండ్ ఈ ఓటింగ్ చాలా డీసెంట్ ఓటింగ్ అంటే ఖచ్చితంగా కాదు. ఈయన టాప్ 5లో ఉంటాడా అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో మినిమం అంటే మినిమం కాదు, ఆ మినిమం అయినా 10% ప్లస్సే ఉండాలి. సో మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు, మినిమం ఖచ్చితంగా 10+ ఓటింగ్ ఉంటేనే 10% ఓటింగ్ స్పెషల్ అనమాట. ఇంకా ఆ 10 కంటే తగ్గింది అని అంటే ఇంకా వీళ్ళు తట్టాబుట్ట సర్దేసుకోవచ్చు అన్నట్టుగానే ఉంటుంది. ఈ మనోడు హరీష్. తర్వాత పొజిషన్ వచ్చేసరికి దమ్ము శ్రీజ. సో వీళ్ళిద్దరూ ఒకే దాంట్లో ఉన్నా కూడా సో మన హరీష్కు మాత్రం ఎంత 6-7% ఓటింగ్ ఉంటే, అండ్ శ్రీజకి 4-5% ఓటింగ్ అనేది నడుస్తుంది. అరే నిజంగానే ఈమె క్యాపబిలిటీకి ఇది తక్కువనా అంటే ఇక్కడ ఏమైపోతుందంటే వీళ్ళు కూడా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నారు, సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నా ఆడియన్స్కు ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ అవ్వాలి. సో ఆల్రెడీ నవదీప్ విషయంలో నవదీప్ ఏదైతే స్టేజ్ మీదకి పిలిచి మనోడిని రచ్చ చేసింది కదా, అది ఏదైతే ఉందో తనకి ఆ ఇన్సిడెంట్ బాగా యూజ్ అయింది. బట్ అది ఓటింగ్ లాగా మార్చుకునే దాంట్లో పెద్దగా కనిపించట్లేదు. శ్రీజ బయట సోషల్ మీడియాలో కూడా పెడుతున్నా ఎక్కువగా ఏమంటారు ఆ రీచింగ్ అనేది ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదేమో అనేది నాకు పర్సనల్గా అనిపించింది. సో తర్వాత శ్రీజ అనమాట. సో
ఎయిత్ కంటెస్టెంట్ అండ్ నైన్త్ కంటెస్టెంట్. అండ్ తర్వాత కంటెస్టెంట్ వచ్చేసరికి మాత్రం శ్రేయ ఉంది. సో 19 years ఓల్డ్ అని చెప్పేసి ఈమె 19 yearsకి ఎంతో అచీవ్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చి ఈమె చేశారు. అండ్ టాస్క్లలో కూడా గట్టిగా గట్టిగా వేసుకొని ఏమంటారు కదా, పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు ఆ రేంజ్లో అయితే రచ్చలేపుతుంది. అయినా కూడా అంత ఇంపాక్ట్ చూపించట్లేదు. ఈమె కాలేజ్ నుంచి కానీ ఆ బెంగళూరు సైడ్ నుంచి కొంతవరకు పేజెస్ ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఈమెకు కూడా కొంతమంది ఎక్కువగా ఏమంటారు సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది. బట్ ఇది సపోర్ట్ చేయడంలో తప్పు లేదు, బట్ అది వాళ్ళకే నెగిటివ్ అవ్వకుండా చూసుకుంటే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. శ్రేయ ఉంది శ్రీజ తర్వాత వచ్చేసరికి మర్యాద మనీష్. సో మనోడికి కూడా ఓటింగ్ అంటే శ్రేయకి 4%, ఈమెకు కూడా ఆల్మోస్ట్ శ్రీజాకి ఈమెకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. దమ్ము శ్రీజాకి ఈమెకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 4 to 5 మధ్యలో ఇద్దరికి సేమ్ ఉంది ఓటింగ్ అనేది. అండ్ శ్రేయాకి కూడా. తర్వాత మనీష్ ఉన్నాడు. మనీష్కి 3 to 4% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. అండ్ ఈయనకు కూడా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత ఉంది అని అంటే నిజంగా ఇంపాక్ట్ అనేది చాలా డీసెంట్గా వెళ్ళిపోతానంటే కుదరదు కదా. సో ఆడియన్స్కి ఏదో కావాలి. నేను ఎంత మైండ్ గేమ్ ఆడుతున్నా కూడా మైండ్ గేమ్ ఆడాలి, బట్ అలాగే మొత్తం కంప్లీట్గా సైలెంట్గా ఉంటానంటే ఆడియన్స్కి అంత ఈజీగా కనెక్ట్ అవ్వరు. అంత కనెక్ట్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి నడవాలి, ఏదో ఒకటి అలా ఆడియన్స్కి అందని విధంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే ఖచ్చితంగా ఈ పొజిషన్స్ అనేది సర్రన పైకి వచ్చేస్తాయి. మరి అంతకుమించి చేసేది ఏముండదు. అండ్ మనీష్ తర్వాత వచ్చేసరికి దివ్య నిఖిత. ఈమె చాలా సోషల్ మీడియాలో బాగా పాపులర్, సినిమా మూవీస్ ఇవన్నీ రచ్చ చేసినాము. అండ్ అభిజిత్కి గట్టిగా కౌంటర్ వేసింది. ఆ అభిజిత్కి కౌంటర్ వేసింది ఏదైతే ఉందో అది కొంచెం ఇంపాక్ట్ చూపిస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఏమో మరి నాకైతే అనిపించింది. ఎందుకంటే దివ్యకి ఓటింగ్ అనేది ఇంకెక్కువగా ఉండాలి అని అనుకున్నాను, బట్ అంతకంటే చాలా తక్కువగా ఉంది. అట్లీస్ట్ ఒక 7-8% అన్నా ఉంటుంది అని అనుకున్నాను. ఈమెకు తీరా చూస్తే 2 to 3% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. అండ్ టాస్క్లు కాదు, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, అక్కడ టాస్క్లు పెట్టినప్పుడు ఇంకోలాగా మారిపోతుంది. ఇది నిజంగానే బిగ్ బాస్ పెద్ద గేమ్ అనుకోవచ్చు. ఎవరికైనా బిగ్ బాస్లోకి వెళ్ళినాక వీళ్ళు ఒక స్ట్రాటజీతో అక్కడ ప్లాన్ చేసుకున్నా కూడా అక్కడ బిగ్ బాస్ ఆయన స్ట్రాటజీకి తగ్గట్టుగా గేమ్ ప్లాన్ను మారుస్తూ ఉంటాడు. అది అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది ఎవరికైనా. సో తర్వాత వచ్చేసరికి మన విజయవాడ అబ్బాయి నాగ్ అడ్వకేట్. సో మనోడు కూడా ఆల్మోస్ట్గా 2 to 3% ఓటింగ్ అనేది నడుస్తుంది. ఈ 2 to 3% ఓటింగ్ అంటే ఆల్మోస్ట్ ఆశలు వదిలేసుకోవాలి, బట్ ఇంకా టైం ఉంది, ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి టైం ఉంది. అది ఒక్క రోజులో తారుమారయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి సో మనోడికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ అభిజిత్ ఏ బేసిస్ మీద మనోడిని సెలెక్ట్ చేశాడు అనుకున్నామో అది వర్కౌట్ చేసేటట్టుగా కనిపిస్తే బాగుంటుంది. అండ్ వీళ్ళెంత కొంతవరకు ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్తున్నట్టుగా నాకు అనిపించింది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం దాలియా ఉంది. సో దాలియాకి కూడా ఆల్మోస్ట్గా 1 to 2% అండ్ 2 to 3% ఓటింగ్ నడుస్తూ ఉంది. బట్ ఫ్లక్చువేట్ అవుతుంది బాగా ఎక్కువగా దాలియాది. చాలా సైట్లలో కొన్నిట్లలో ఆమె ఆల్మోస్ట్గా డౌన్లో ఉంది, కంప్లీట్గా బాటంలో ఉంది అని చెప్పేసి కూడా ఉంది. బట్ ఓవరాల్గా చెక్ చేసుకుంటే మాత్రం ఈమె ఆల్మోస్ట్ 13th పొజిషన్లో ఉంది అనమాట దాలియా. సో ఈమెను నిజంగానే ఫేర్గా సెలెక్ట్ చేశారంటే మరి ఈమెకు రికమెండేషన్ క్యాండిడేట్ లాగా అనిపించింది. ఎందుకంటే ఏమీ చేయకపోయినా సెలెక్ట్ చేశారు. సో ఈమెకు కూడా కొంచెం ఫిట్నెస్ గట్టిగా ఉంది అండ్ బ్యూటీ కలిసి వస్తుంది అని చెప్పేసి ఇట్లా సెలెక్ట్ చేశారా, ఏదో మ్యాజిక్లు చేస్తున్నారు. బట్ ఆడియన్స్కి అంతగా కనెక్ట్ అవ్వలేకపోతుంది. ఈమె కూడా మోస్ట్లీ 1 to 2% ఓటింగ్ ఉంది. అండ్ ఈమెకు అండ్ మిగతా కింద ఉన్న వాళ్ళు కూడా పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు, బట్ అయినా కూడా ఈమె ఆల్మోస్ట్ 13th పొజిషన్లో ఉంది. అండ్ 14th పొజిషన్ వచ్చేసరికి కల్కి ఉంది. అండ్ మన ఎవరు తెలంగాణ మిస్ అదే 90,000 ఇమీడియట్గా ఫోన్ చేయగానే 90,000 అకౌంట్లో వేయించుకుని చూసారా ఆమె. బట్ వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే అంత ఈజీ కాదు. అంటే మీకున్న ఫ్యాన్ బేసు, మీకున్న సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ బేసు కొంతవరకు రీచ్ అయినా కూడా నార్మల్ ఆడియన్స్ ఉంటారు, బిగ్ బాస్ లవర్స్ ఉంటారు చూసారా, వాళ్ళని కనెక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు అనమాట. సో మోస్ట్లీ దాలియా తర్వాత కల్కి ఉంది. అండ్ 14th పొజిషన్. లాస్ట్ బట్ ద లీస్ట్ శ్వేతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్వేత గట్టిగా ఆడే కంటెస్టెంట్, జనాలకు తొందరగా అదైంది. అండ్ వాళ్ళ మదర్ రీసెంట్గా చనిపోయారు, అది కూడా వర్కౌట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈమె టాప్ 1-2లోనే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ బాటంలో ఉంది కంప్లీట్గా. ఓవరాల్గా చూసుకుంటే బాటంలో ఉంది. సో ఈమె ఆల్మోస్ట్ రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి వెళ్ళారు. బట్ ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈమెకు కానీ అండ్ శ్వేతా శెట్టికి కానీ
అండ్ మన ప్రసన్న కుమార్ వీళ్ళిద్దరికి ఏం యూజ్ ఉందో నాకు అర్థం కావట్లేదు. సార్ మీకేం అర్థమైంది ఏంటో. ఓవరాల్గా ఒక డే గడిచినాక అంటే సెకండ్ డే ఓటింగ్ అనేది ఈ పొజిషన్లో ఉన్నాయన్నమాట. సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ జరిగింది ఏ వర్కౌట్ అవుతుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరికి ఓటేశారనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్